నమస్తే అందరికి. ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద స్మార్ట్ టీవీ అనేది కాన్సెప్ట్. టీవీలో చూసుకుంటే స్మార్ట్ టీవీలో ఫస్ట్ ఇంచెస్ నుంచి చెప్తాను మీకు. ఇంచెస్ అంటే 24 ఇంచెస్ నుంచి 85 ఇంచెస్ వరకు ఉంటుంది అన్నమాట సైజ్. స్మార్ట్ టీవీ యొక్క సైజ్ 24 ఇంచెస్ నుంచి 85 ఇంచెస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ పార్ట్ ఏంటంటే డిస్ప్లేలో మనకి 4 రకాలు: ఎల్సిడి, ఎల్ఈడి, ఓఎల్ఈడి అండ్ క్యూఎల్ఈడి. ఈ 4 టైప్స్ ఉంటాయి. ఇవి సింపుల్. ఎల్సిడి అనేది ఫస్ట్ మోడల్, దీని అప్గ్రేడెడ్ వర్షన్ ఎల్ఈడి, దీని అప్గ్రేడెడ్ వర్షన్ క్యూఎల్ఈడి, దీని అప్గ్రేడెడ్ వర్షన్ ఓఎల్ఈడి అనమాట. 4 టైప్స్ ఆఫ్ అప్గ్రేడెడ్ వర్షన్స్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఎల్సిడి అనేది వర్కింగ్ లో లేదు. ఎల్ఈడి, క్యూఎల్ఈడి, ఓఎల్ఈడి మాత్రమే వర్కింగ్ లో ఉన్నాయి డిస్ప్లేస్ లో చూసుకుంటే. దాన్ని బట్టి మీకు క్లారిటీ అనేది ఉంటుంది. ఓఎల్ఈడీలో చూస్తే 720p సపోర్ట్ ఇస్తే, ఎల్ఈడీలో 1080p, మన క్యూఎల్ఈడీలో 4K, ఓఎల్ఈడీలో మాత్రం హై 8K రెవల్యూషన్ సపోర్ట్ ఇస్తుంది. అంటే అంత క్లారిటీ వస్తుందని అర్థం అనమాట. పిక్చర్ అండ్ బ్రైట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మన ఓఎల్ఈడి చూసుకుంటే పిక్చర్ అండ్ బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది, డార్క్నెస్ తక్కువ ఉంటుంది. క్యూఎల్ఈడి కొంచెం డార్క్నెస్ ఉంటుంది, బట్ బ్రైట్నెస్ అండ్ కలర్ సేమ్. ఓఎల్ఈడితో కంపారిజన్ సేమ్ ఉంటుంది అనమాట. ఎల్ఈడీలో అలా కాదు. ఎల్ఈడీలో కంప్లీట్ సైడ్ లెక్క ఏ యాంగిల్ చూస్తే మీకు డార్క్నెస్ అనేది ఎక్కువ ఏర్పడుతుంది. అదే క్యూఎల్ఈడి అండ్ ఓఎల్ఈడిలో మాత్రం అవపడదు డార్క్నెస్ అనేది. మొత్తం బ్రైట్నెస్ క్లీన్ వ్యూతో బాగుంటుంది అనమాట. ఎల్సీడీలో అలా కాదు. ఏ యాంగిల్ చూసినా మీకు డార్క్నెస్ అనేది అవపడుతుంది. ఇది డిఫరెన్స్ డిస్ప్లేకి వచ్చేసి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకుంటే మనము 2 HDMI, 2 USBs అండ్ AUX కేబుల్, ఇంటర్నెట్ కేబుల్ అండ్ AV కేబుల్స్ అనే సపోర్ట్ వస్తుంది ఏ స్మార్ట్ టీవీకి అయినా. అండ్ స్పీకర్స్ వచ్చేసి మనకి 20W, 40W స్పీకర్స్ ఉంటాయి. వీటిలో స్టీరియో స్పీకర్స్ అండ్ డాల్బీ విజన్ ఉంటాయి. డాల్బీ విజన్ కి నార్మల్ కి తేడా ఏంటంటే, డాల్బీ విజన్ అనేది రియాలిటీ సౌండ్ లెక్క ఉంటుంది. మనం ఏంటంటే ఫీల్ బాగుంటుంది. మూవీ ఏదైనా యాక్షన్ మూవీ చూసినప్పుడు ఫీల్ బాగుంటుంది. స్టీరియోస్ అయితే బేస్ బాగా బట్ రియాలిటీ అనేది తక్కువ ఉంటుంది అట్లా. ఇది ఒకటి మెయిన్. నెక్స్ట్ వీటికి సపోర్ట్ అయ్యే కనెక్టివిటీస్ ఏంటంటే బ్లూటూత్ ఉంటుంది, వైఫై ఉంటుంది, మిర్రర్ కాస్ట్ ఉంటుంది, HDMI అని చెప్పిన HDMI ఉంటుంది, USB అనేది ఉంటుంది. ల్యాండ్ కేబుల్ అంటే ఇంటర్నెట్ కేబుల్ అనేది కూడా కామన్ దీనికి ఉంటుంది. వీటికి సపోర్టెడ్ సాఫ్ట్వేర్స్ ఇచ్చేసేమో మన సామ్సంగ్ కి దాని డిఫరెంట్, అమెజాన్ కి దాని డిఫరెంట్, దానికి ఉంటుంది. మీకు చెప్పుకోవాలంటే సామ్సంగ్ లో తెజిన్ అని చెప్పేసి ఓఎస్ ఉంటుంది. ఆండ్రాయిడ్ లో అసెంబుల్ డివిస్ లో ఆండ్రాయిడ్ ఓఎస్ అని ఉంటుంది. గూగుల్ టీవీలో గూగుల్ టీవీ ఓఎస్ ఉంటుంది. ఎంఐలో ఫైర్ స్టిక్ అని ఓఎస్ ఉంటుంది. దాని సాఫ్ట్వేర్ ఉంటుంది. దీంట్లో మీకు ఇంకా వన్ థింగ్ ఏంటంటే ర్యామ్ ఉంటుంది. 1GB నుంచి 4GB ర్యామ్ అండ్ స్టోరేజ్ 4GB నుంచి 32GB ర్యామ్. దేనికంటే మీ పర్ఫార్మెన్స్, మీరు చేసే యాప్స్ అవి యూఐ హ్యాండిల్ చేయడానికి ర్యామ్ అనమాట. వాటిని డౌన్లోడ్ చేసి స్టోర్ చేసుకోనికి స్టోరేజ్ అనమాట. బేసిక్ 2GB ర్యామ్ తీసుకుంటే బాగుంటుంది. 8TB కైనా 32 నుంచి 85 మధ్యలో 80 వాడాలనుకుని తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకో వన్ థింగ్, ఇప్పుడు వచ్చే టీవీస్ ఏంటంటే ఫ్రేమ్లెస్ డిస్ప్లే అంతా ఎడ్జ్ డిస్ప్లే అని చెప్పి ఫ్రేమ్ ఎక్కువ ఉండదు, అది నీట్ గా ఉంటుంది అండ్ ప్రీమియం ఉంటుంది. ఇది వాటికి అట్లా కాదు, ఫ్రేమ్ ఎక్కువ వచ్చేది, డిస్ప్లే తక్కువ కనిపించేది. ఇప్పుడు అట్లా కాదు. ప్రతి ఒక్క మోడల్ ఫ్రేమ్లెస్ డిస్ప్లే నీట్ గా వస్తుంది అండ్ ఎడ్జ్ ఫ్రీగా వస్తుంది. అది ఎంత బాగుంటుందో అంత రిస్కీ కూడా ఉంటుంది. 99% ఛాన్సెస్, ఎడ్జ్ ఫ్రీ కదా. ఏదన్నా చిన్న ఆప్టికల్ తాకిన దానికి పగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం బీ కేర్ఫుల్ గా ఉండండి. ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా చూసుకొని ట్రై చేయండి. ఓకేనా, మీకు ఇది అర్థమైందా? అండ్ సెకండ్ వన్ ఇంకేముంది, ఓటీటీస్ మీకు నెట్ఫ్లిక్స్, అమెజాన్ స్టార్ అన్ని సపోర్ట్ ఇస్తాయి. ప్లే స్టోర్ కూడా ఇస్తారు మీకు. టీవీస్ ప్రాబ్లం కూడా లేదు. నెక్స్ట్ రిమోట్ కనెక్టివిటీ అంటే ఇప్పుడు ప్రజెంట్ రిమోట్ ఎలా ఉందంటే టచ్ ప్యాడ్ ఉంది, వాయిస్ అసిస్టెంట్ లో మనకి సిరి ఉంది, అలెక్సా ఉంది, ఎయిర్ ప్లే ఉంది, హోమ్ కిట్ కూడా ఉంది. ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క మోడల్ ఇట్లా మనం ఇట్లా 5 స్టిక్ కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. అండ్ వాయిస్ ఎంతో అది కుదర అంటే బటన్స్ ఇస్తారు, బటన్స్ చేసుకోవచ్చు. ఇది ఒక టీవీ యొక్క కంప్లీట్. ఇంకేమైనా మిస్ అయి ఉన్నా లేదంటే ఏమైనా ఫర్దర్ గా ఏమైనా చెప్పడం మర్చిపోయినా సరే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు కుదిరినంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఇవ్వాలని ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చినట్టు సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా బాగా నచ్చితే బాగుంది బాబు అని చెప్పి, పెద్దోళ్ళు అయితే బాగుంది బాబు అని, నా ఏజ్ అయితే బాగుంది బ్రో అని చెప్పి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.